చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే? దాన్ని వీళ్ళు తీసుకొని ఎవరు తీసుకున్నారు? విజయసాయి రెడ్డి వాళ్ళ వియంకుడు, అదేవిధంగా వాళ్ళ అల్లుడు, వాళ్ళకి సంబంధించినటువంటి తీసుకొని ఆదాన్ డిక్లరీస్ పేరుతో దాని ద్వారాగా మద్యంకు సంబంధించినటువంటి ప్రభుత్వ దుకాణాలకి దాని నుంచో తీసుకోవాలనే కండిషన్ తో తీసుకున్నారు. అలాంటివి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. డేలా డిస్టిలరీస్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉంది. ఎవరు రాయించుకున్నారు దాన్ని? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాయించుకున్నాడు. పైలా దిలీప్ అనేటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన అనుచరులు వీళ్ళు వ్యాపారం చేసినటువంటి వాళ్ళు. అదే విధంగా ఎస్పీవై డిస్టిలరీస్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నంద్యాలలో దాన్ని ఎవరు రాయించుకున్నారు? మిథున్ రెడ్డి వాళ్ళు రాయించుకున్నారు. రాయించుకున్న తర్వాత దాంతో ఇలాగా 9 డిస్టిలరీస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మొత్తం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండాలి. దాని నుంచి 85% అంటే ఇందాక ఒక పెద్ద లిస్ట్ చేశారు కదా, ఆ కంపెనీలు బ్రాండ్లు ఈ కంపెనీ వాళ్ళు ఇస్తే ఏం డబ్బులు ఇవ్వట్లేదు. ఏం చేయాలి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి దాటి అమ్ముకోవటం. రెండోది చెప్పనండి, అసలు కుంభకోణం, అతిపెద్ద కుంభకోణం స్పూరియస్ లిక్కర్. ఈ విధమైనటువంటి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి బెల్ట్ షాపుల ద్వారాగా వాళ్ళు సొంతంగా తయారు చేసేసి లిక్కరు వాటిని బెల్ట్ షాపులో పెట్టేసి దాన్ని ఆ ప్రజలకు తాగిపిచ్చేసి అనారోగ్యం పాలయ్యేటువంటి విధంగా చేసినటువంటి ఇది అతిపెద్ద కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం. మీరు చెప్పిన ఈ పాయింట్ లో కృష్ణాంజనేయులు గారు, అంటే ఇలాంటి స్కామ్ అనేది మనం నిజంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఒకవేళ అలాంటి స్కామ్ జరగొచ్చేమో. బట్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? మేమే కదా మా ప్రభుత్వ హయాంలోనే దాన్ని ఉంచుకున్నాం, మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేమని అంటున్నారు. మరి ఇవ్వలేమని అంటున్నారు, ఇక్కడ ఇలా మోసం జరిగింది అంటున్నారు. కుంభకోణం జరిగింది శ్రీదేవి గారు. కుంభకోణం జరిగింది ఎట్లా అంటే తన ప్రభుత్వ దుకాణాలకి ఎవరి ద్వారాగా డిస్టిలరీస్ నుంచి తన పార్టీ వాళ్లకు సంబంధించినటువంటి డిస్టిలరీస్ మద్యాన్ని మాత్రమే షాపులకు వేసుకునేటువంటి విధంగా ఇదే పెద్ద కుంభకోణం. ఇప్పుడు మిగతా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏం అక్కర్లే ఇంకా మొత్తం సంబంధం లేదంటున్నారు కదా. మీరే సంబంధం లేదు, రెడ్డికి ఏం సంబంధం, మిథున్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నారు. వీళ్ళెవరికి సంబంధం లేదంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకే మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు మేము ఇచ్చింది కాదు, వాళ్ళు ఇచ్చినారని కృష్ణాంజనేయులు గారు అంటున్నారు. అది నాకు కూడా తెలుసు కానీ వాళ్ళు ఇచ్చినారా లేదనేది రికార్డెడ్ గా మరి ఆయన చూసినాడో ఏమో నాకు తెలియదు కానీ విషయంలో రికార్డెడ్ గా మొత్తము ఎవరెవరు ఏ విధంగా ఎంత సప్లై చేశారు, అదే విధంగా దీని ద్వారా వచ్చినటువంటి 3,200 కోట్ల రూపాయలు ఎలా మనీ రూటింగ్ జరిగింది ఏంటి అనేటువంటిది మొత్తం తెలిసినటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక ఒక ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా కూటమి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే తిలా పాపం తలా పిడికలని వీళ్ళందరూ ఒకటేనంటే ఈ వ్యాపారాలు చేసేటువంటి అక్రమ వ్యాపారాలు అందరూ ఒకటే. జగన్మోహన్ రెడ్డి కూడా అడిగారు ఏమంటారంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏదైతే అక్రమ మద్యం వ్యాపారం చేసి డబ్బులు ఎక్కడికి పంపించాడు? రియల్ ఎస్టేట్ కంపెనీకి పంపించాడు. ఆ కంపెనీలలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అదే విధంగా ఇప్పుడు ఎంపీగా తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ చిన్ని సతీమణి జానకి లక్ష్మి దాంట్లో డైరెక్టర్. అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు పైలా దిలీప్ ఉన్నటువంటి కంపెనీలో ఈవిడ డైరెక్టర్ గా ఉన్నారు. ఒకే ఆఫీసు, ఒకటే డోర్ నెంబరు, ఒకటే ఈమెయిల్ అడ్రస్. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు మా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుంభకోణం చేశాడు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని. డిమాండ్ కరెక్టే. కనీసం అదే విధంగా తెలుగుదేశం ఎంపీకి కేసులు పెట్టడం లేదు. కాబట్టి ఈ డిమాండ్ ప్రజల వైపు కోణంలో ప్రజలు అడుగుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇప్పుడు 12 నెలల్లో జరిగినటువంటి ఈ కుంభకోణం సంబంధించినటువంటి విషయంలో 2 కుంభకోణాలు జరుగుతున్నాయి. మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం 2 ప్రభుత్వాలు, గత వైసీపీ ప్రభుత్వము, అంతకుముందు తెలుగుదేశం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మొత్తం అందరూ ఇదే కుంభకోణాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. రెండో అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అంశము సూపర్ సిక్స్ మిగతా అంశాలను కూడా ఒక డిమాండ్ సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేదు, తెలుగుదేశం ఫెయిల్ అయింది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ 11 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి నువ్వెందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు,
ఎందుకు ప్రజల మధ్యకి రావట్లేదు, Right. సూపర్ 6 ఇంప్లిమెంట్ కావటం లేదు అనేటువంటి దాని మీద ఎందుకు ప్రసాద్ పోరాటం గారు, చేయటం లేదు, Right. కృష్ణాంజలి గారు. పోరాటానికి విషయంలో అనేక తేదీలు ఇచ్చి ఎందుకు ప్రజల మధ్యకి వెళ్ళడానికి భయపడతారని నేను అడుగుతున్నాను. మీకు బాధ్యత లేదా? రైట్ మోహన్ గారు, కృష్ణాంజలి గారు, రైట్ ప్రసాద్ గారు, ప్రతిపక్షం ఇస్తే ఎవరికి ఏం నష్టం వస్తుంది? ప్రసాద్ గారు, ఫైనల్ గా మాట్లాడదాం. ఉండేది ఒకే పార్టీ కదా, 3 పార్టీలు కలిసి అధికారం పంచుకున్నప్పుడు ఒకే పార్టీ ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షం ఇచ్చే తప్పేంటి? దాని గురించి క్వశ్చన్ చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి పోలేదు, జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి పోతే చంద్రబాబు నాయుడు మంచిగా తిట్టుకుంటూ కూర్చుందామనే ఉద్దేశంలో భాగంగా కదా వాళ్ళు. అదే ప్రతిపక్షం ఇచ్చే మాట్లాడే అవకాశం ఉంటుంది కదా, మాట్లాడే అవకాశం ఉన్నప్పుడే కదా ప్రజా సమస్యలు తెలిసేది. ప్రజా సమస్యలు తెలియజేయడానికి కదా అసెంబ్లీ పెట్టేది. అసెంబ్లీ నీకు వచ్చేటప్పుడు ప్రతిపక్ష స్థానం ఎమ్మెల్యే నీకు 2 నిమిషాలు ఇచ్చామంటే ఎందుకు రావాలా? 40% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి 2 నిమిషాలకు 1 నిమిషానికి అసెంబ్లీకి రావాలా? దానికి అందుకనే కదా మీరు ఏర్కోకండి, కానీ బయట వచ్చిన సమస్యలను తెలియజేస్తాం, ప్రజల దగ్గరికి వెళ్తా, ప్రజా సమస్యలు మోహన్ గారు 1-2 minutes టైం ఇచ్చినా కూడా మనమైతే వెళ్ళాలి కదా, మన డ్యూటీ అయితే మనం చేయాలి కదా, ప్రజల కోసం పోరాటం చేయాలి కదా. మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2 minutes టైం ఇస్తారు కదా అని చెప్పేసి అంత దూరం ఎందుకు వెళ్ళడం అనుకుంటామా? 163 సీట్లు వచ్చినా కూడా మీరు కూడా గెలిచింది ప్రజల కోసమే కదా. ప్రజల కోసం గెలిచినటువంటి వ్యక్తులు మీరు ప్రధాన ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు 3 పార్టీలు, మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు, కూర్చోబెడితే మీకు వచ్చే నష్టమైంది. మీరు చేసిన తప్పులు ఎత్తి చూపుతాడనే, మీరు చేసినటువంటి సూపర్ 6 హామీలు ఎత్తిపోయినా దాని గురించి మాట్లాడతానని ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇచ్చామంటే ఎమ్మెల్యేకి ఎంతసేపు ఇచ్చారు? 2 స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటారా? అంటే ప్రజా సమస్యలు చెప్పాలంటే ప్రతిపక్షం ఇస్తే వస్తే నష్టమైంది మీకు, ఆ నష్టమే. రైట్ ప్రసాద్ గారు ఏమంటారు ఇప్పుడు ఆయన వాదన?